వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అద్దె ఇల్లు, సొంత ఇల్లు అనేటువంటి కాన్సెప్ట్ని ప్రస్తుతానికి కాస్త పక్కన పెట్టేయాలేమో. వచ్చే జీతాలకి, అయ్యే ఖర్చులకి, మీద పడుతున్నటువంటి రోగాలకి, వీటన్నిటికీ సరిపోతుంది. కానీ ఇంకా సొంత ఇల్లు ఎక్కడరా నాయన, అదేదో అద్దెల్లే పర్లేదు అనేటువంటి మధ్యతరగతి మిథ్యాజీవులం మనందరం కూడా. బేసిక్గా సొంత ఇల్లు కొనాలి అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కొనాలి అంటే దట్టు ఒక రూరల్ ఏరియాలోకి వెళ్ళాలి తప్ప సిటీకి దగ్గరగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇలా కొనాలి అంటే మినిమం 85 లక్షల దాకా అవుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో అయితే ఖచ్చితంగా ఆ రకంగానే ఉంది. ఇంకా మాట్లాడితే ₹1,00,00,000. ఇంకా లోన్ కావాలనుకోండి, లోన్ తీసుకొని కట్టుకుని ఇవన్నీ చేసుకోవాలంటే అది ఇంకా వేరే. సరే, ఇక ఇంటి అద్దె కట్టేసి అదేదో చూసుకుందనరా నాయన, సేవింగ్స్ చేసుకొని సరిపోతుంది, సొంత ఇల్లుకి అంత అవసరం లేదు అనుకునే వాళ్ళు అద్దెంట్లో దిగాలనుకోండి, ఇది ఇంకో పెద్ద ప్రహసనంగా మారిపోతుంది అంటున్నారు. ఎందుకంటే ఇల్లు అద్దెకి దిగాలి అంటే ముందుగా లక్షలు కట్టాల్సి వస్తుంది అంటున్నారు. బయటకు వస్తే ఆ డబ్బు తిరిగి వస్తుందో లేదో గ్యారంటీ కూడా లేదు. దేశంలో మెట్రో నగరాల్లో అద్దెదారుల పరిస్థితి ఇప్పుడు ఇలాగే మారిపోయింది అంటూ తాజాగా కొన్ని గణాంకాలు విడుదల చేశారు నో బ్రోకర్ రెంట్ రిపోర్ట్ 2026. ఈ నో బ్రోకర్ రెంట్ రిపోర్ట్ 2026 ప్రకారం దేశంలో ఉన్నటువంటి 6 ప్రధాన నగరాల్లో అద్దెదారులు చెల్లించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్స్ ఏకంగా 1.26 లక్షల కోట్లు. ఇవన్నీ ఆ ఇంటి యజమానుల వద్దే నిలిచిపోయాయి. ఇదేవి ఒక చిన్నపాటి స్టాటిస్టిక్స్ కానీ కాదు, మధ్యతరగతి కుటుంబాల మీద పడుతున్నటువంటి భారీ ఆర్థిక భారం ఎక్కడ ఎంత ఉంది అనేది చూస్తే ఈ జాబితాలో ముంబై అగ్రస్థానంలో ఉంది. అక్కడ గృహ యజమానుల వద్ద 41,156 కోట్ల రూపాయల డిపాజిట్స్. ఇక సెకండ్ ప్లేస్ బెంగళూరులో మొత్తం 31,628 కోట్లు. ఇక హైదరాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్, చెన్నై, పూణే ఈ నగరాల్లో కూడా వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో యజమానుల వద్దే ఉన్నాయి. సో ప్రిసైజ్లీ అది కూడా చెప్పుకుంటే బెంగళూరు 31 అండ్ ముంబైలో 41, అక్కడికి 72 కోట్లు అయింది. సో 72,000 కోట్లు అయింది అక్కడికి. 73,000 కోట్లు అక్కడే అంటే ఇంకో 50,000 కోట్లు ఈ మొత్తం 3 నగరాల్లో, హైదరాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్, చెన్నై, పూణే ఈ 4 నగరాల్లో. అంటే కనీసం 12,500 కోట్లు ఆన్ యావరేజ్గా 4 నగరాలకు కూడా వేసుకోవచ్చు. బట్ హైదరాబాద్లో మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చేమో మిగతా సిటీస్తో పోలిస్తే అనేది కూడా ఉంది. సో ఇక్కడ వస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పటికే పెరుగుతున్నటువంటి అద్దెలతోటి నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. సో నివేదిక ప్రకారం దాదాపు సగం మంది తమ నెలవారీ ఆదాయంలో 30% పైగా అద్దెకి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ముంబైలో అయితే 1/4 మంది తమ జీతంలో సగానికి పైగా అద్దెకి మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే సంపాదనలో పెద్ద భాగం ఇంటికి మాత్రం వెళ్తుండడంతో పొదుపు దాదాపుగా అసాధ్యంగా మారుతోంది అన్నది 100%. అలాగే బెంగళూరులో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఈ భారీ సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించలేక 75% మంది తాము కోరుకున్న ఇంటిని అద్దెకి తీసుకోలేకపోయారు అనేటువంటిది నివేదిక వెల్లడించిందంటే అద్దె ఎంత మాత్రం అనేది కాదు, ముందుగా కట్టాల్సిన డిపాజిట్ కూడా ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారిపోయింది. మరి ఇక్కడ ఆశ్చర్యంగా చాలామంది ఇప్పటికీ సొంత ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండడమే మేలని భావిస్తున్నారు. ఎందుకు అనంటే ఈ హౌసింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి నెల కట్టేటువంటి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్, ఈఎంఐలు అద్దె కంటే 2 లేదా 2 రెట్లు పైనే, అంతకంటే ఎక్కువగానే ఉంటున్నాయి. సో హైదరాబాద్లో ఈఎంఐ అద్దె నిష్పత్తి 2.47% అయితే బెంగళూరులో అది 2.38%. అంటే అద్దె 25,000 అయితే అదే స్థాయి ఇంటికి ఈఎంఐ 60,000 వరకు ఉండేటువంటి పరిస్థితి. ఇక ఇక్కడ అసలైనటువంటిది, అద్దెంట్లో ఉన్నాం, సరే ఒక ఏడాది ఉన్నాం, 2 ఏళ్ళు ఉన్నాం, డిపాజిట్ కట్టాం, పర్వాలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఉండేటువంటి సమస్యలు అంతా ఇంత కాదు. ఢిల్లీ ఎన్సీఆర్లో కేవలం 58% మందికి మాత్రమే పూర్తి డిపాజిట్ అనేది తిరిగి వస్తుంది. మరో 30% మందికి కోతలు, 12% మందికి తీవ్ర వివాదాల తర్వాతే డబ్బు పొందుతున్నారు. ఇది అద్దెదారుల హక్కుల మీద పెద్ద చర్చకు దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో అనుకోండి, 11 నెలల అద్దె, సపోజ్ నెలకి ఒక 30,000 ఒక సింగిల్ బెడ్రూమ్కి అనుకుందాం, సింగిల్ బెడ్రూమ్కి 30,000 రూపాయలు అద్దె అనుకుందాం. దానికి 11 నెలల అద్దె వాళ్ళకి డిపాజిట్ కట్టాలి. అంటే 11 3 36, 3,60,000 రూపాయలు. ఈ 30,000 నెల అద్దె కట్టుకోవాలి, 3,60,000 అడ్వాన్స్ కట్టాలి ఖచ్చితంగా.
అండ్ ఆఫ్టర్ దట్ మెయింటెనెన్స్, ఇది కూడా డేట్ దాటకూడదు, ఖచ్చితంగా ఆ డేట్కి కట్టేసేయాలి. అంటే 30,000 అద్దె ప్లస్ మినిమం 5,000 నుంచి 10,000 దాకా మెయింటెనెన్స్లో నడుస్తున్నాయి అనేది ఒక అక్కడ తెలుస్తున్నటువంటి అంశం. సో 40,000 అవుతుంది అక్కడికి. ఇలాగ ఈ 11 నెలల్లో కట్టేది 4,40,000 కడుతూనే ఉంటాడు. ఇది కాకుండా 3,60,000 అక్కడ పెట్టి ఉంచాలి. 11 నెలలకే అగ్రిమెంట్, 11 నెలలు దాటి 12 నెలలకు ఎంటర్ అయ్యారా ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ అద్దె పెంచుతారు. 30 నుంచి ఈ సంవత్సరం నుంచి అద్దె 32,000 అయిందండి ప్లస్ ట్యాక్స్, దానికి తగ్గట్టుగా మళ్ళీ డిపాజిట్. ఇదంతా మళ్ళీ ఎప్పుడు వెనక్కి వస్తుంది? ఒకవేళ నేను ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బయటికి అంటే కుదరదు. అంతమంది మీ ఇళ్లలో మేకులు కొట్టద్దన్న మేకులు కొట్టారు, అసలు ఎక్కడ మెయింటెనెన్స్ లేదు, మొత్తం అన్నీ కూడా రీప్లేస్ చేయాలి, వీటన్నిటికీ ఇంత అవుతుంది కాబట్టి మీకు డిపాజిట్ అంతా క్యాన్సిల్. ఇవి చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూశానండి నేను, చాలామంది చెప్పారు కూడా ఫ్రెండ్స్. సో ఇక్కడ సమస్య కేవలం అద్దెలోనా లేదంటే వ్యవస్థలోనా అన్నటువంటి చూస్తే ఇక్కడ 1.26 లక్షల కోట్లు అంటే 1,26,000 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఈ ఇంటి యజమానుల దగ్గర నిలిచిపోవడం అంటే అది కంప్లీట్గా అద్దెదారుల సొమ్ము. ఆ డబ్బు వారికి అందుబాటులో లేకపోవడంతో కొత్త ఇంటికి మారడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, అత్యవసర అవసరాలు తీర్చుకోవడం కానీ ఇలాంటి అంశాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అందుకే అద్దె వ్యవస్థలో సెక్యూరిటీ డిపాజిట్ పరిమితి, పారదర్శక రిఫండ్ విధానం, అద్దెదారుల హక్కులకి చట్టపరమైనటువంటి రక్షణ, ఇలాంటి సంస్కరణలు అవసరం అన్నటువంటి అభిప్రాయం బలపడుతోంది. అయితే ఈ అద్దె ఇళ్లకు సంబంధించి రెంట్కి ఇస్తున్నారా అంటే ఎస్, రెంటల్ స్లిప్ అనేది ఉంటుంది. ఎవ్రీ మంత్ రెంటల్ కట్టేటువంటిది, ఏ విధంగా కడుతున్నారు అనేటువంటిది స్లిప్ ఉంటుంది. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా వాళ్ళు చూపించాలి ఒక రకంగా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అవన్నీ కూడా డమ్మీలుగా, రెంటల్ స్లిప్లు ఏం లేవు, రెంటల్ అగ్రిమెంట్స్ కూడా ఏం లేవు, చాలామంది రెంటల్ అగ్రిమెంట్ అంటే అబ్బాయి కుదరదండి, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? ఒకప్పుడు అద్దె అనేది తాత్కాలిక నివాసానికి చెల్లించే మొత్తం మాత్రమే. ఇప్పుడు అద్దెతో పాటు భారీ డిపాజిట్లు, పెరుగుతున్న ఖర్చులు, డబ్బు తిరిగి వస్తుందో లేదో అనేటువంటి అనిశ్చితి, ఇది కాకుండా మెయింటెనెన్స్ నగర జీవితాన్ని మధ్యతరగతికి మరింత భారంగా మార్చేస్తోంది. కొన్ని ప్రైమ్ ఏరియాలో ఆఫీస్కి దగ్గరగా ఉంటాము అని చెప్పి వెతుకుతూ ఉంటే ఎక్కడ చూసినా అద్దెలు మినిమం 30,000, డబుల్ బెడ్రూమ్ 30,000, యావరేజ్గా కొంచెం దూరంలో అనుకుంటే 25,000, జీతం వచ్చేదే 50,000 అనుకుందాం ఆన్ యావరేజ్. 50,000 వచ్చేటువంటి వాడికి 25,000 తోటి ఇల్లు తీసుకోవాలంటే ఈ 25,000 తోటి ఇంకేం తింటాడు? పోనీ ఆ 50,000 వచ్చే దాంట్లో ఇంకేమైనా ఉంటుందంటే ఏమీ ఉండదు. అలా మారిపోయే బతుకులు. కానీ ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కుదేలైపోలేదు. ఎక్కడికక్కడ ఆకాశహార్మ్యాలు వెలుస్తూనే ఉన్నాయి. ఏకంగా ఒక్కొక్కటి కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్ల విల్లాలు అలా అవుతుంది. కానీ మధ్యతరగతికి మాత్రం ఎక్కడ స్వాంతన మిగలడం లేదు. గవర్నమెంట్లు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి అరే ఇక్కడ కూడా ఇంతమంది ఉన్నారు, ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా లేఅవుట్లు వెయ్యాలి అనేటువంటి ఆ ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేయట్లేదు అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం నియోపోలీస్ ఇలా అంటే ఇక్కడ ఈ టవర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ టవర్లో కనీసం ఒక 5 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కునే స్తోమత ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఏరియాలో ఉండాలి అంటే దాని పక్కనే ఆ 5 కోట్లకు కాకుండా కనీసం మిగతా వాళ్ళకి కూడా ఏదో చేయాలి అనేటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మరి అది జరుగుతుందా లేదా అంటే అది గవర్నమెంట్కి ఏం సంబంధం, అదంతా ప్రైవేట్ది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆక్షన్ వేస్తుంది, 237 కోట్లు ఎకరం అమ్మారు అనుకుందాం, ఆ పక్కనే ప్రభుత్వానికి ఇంకో ఎకరం ఉంటుంది అనుకుందాం, అది వాళ్ళకి అమ్మేసాం కదా, 237 కోట్లు మనకు ఆదాయం వచ్చేసింది. మరి ఈ మొన్న ఎకరంలో ఇది పేదలకి లేదు మధ్యతరగతి వాళ్ళకి ఇక్కడ ఏమన్నా లేఅవుట్ ప్రభుత్వం సేల్ చేయిస్తే వెళ్తుంది కదా అంటే అబ్బాయి కుదరదు, వాళ్ళు ఒప్పుకోరుగా. మరి అప్పుడు మేము ఇక్కడ ఇంత క్లాస్గా ఇన్ని ఎమ్యూనిటీస్తో మేము ఇంత పెద్ద ఇది కడుతూ ఉంటే మీరు అక్కడికి వచ్చి మాకు అక్కడ పేదలు లేదు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ అపార్ట్మెంట్లు లేదంటే వాళ్ళకి లేఅవుట్లు ఇస్తాము ఇది అంటే మేమేం చేసుకోవాలి? ఎకరం 237 కోట్లు పెట్టి మాకేమైనా పిచ్చాను వాళ్ళ మీదకి వస్తారు. సో ప్రభుత్వానికి కూడా తలకాయ నొప్పే. బట్ ఏం చేస్తాం, పరిస్థితులు అయితే అలా మారిపోతున్నాయి. సొంత ఇల్లు పక్కన పెట్టండి, అద్దెంటికి కూడా పరిస్థితులు ఇలా ఉన్నాయి అంటే రేపన్న రోజు ఇంకెలా మారుతుందో చూడాలి. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.